మరి నమస్కారం అండి, అలా ఉన్నారండి? హాయ్ ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ వినాయక చవితి అసలు ఇది ఎప్పటికీ మర్చిపోలేనండి. ఆ విఘ్నేశ్వర్ని చూడకముందే వెళ్ళిపోతాడేమో అనుకున్నానండి. అసలు ఎలాగో అలాగా ఖైరతాబాద్కి వచ్చేసాను వినాయకుని చూడడానికి. కానీ చాలామంది ఉన్నారండి, అసలు చాలా పెద్ద లైన్ ఉంది. అసలు అక్కడ నుంచి ఇక్కడక అక్కడనే స్టక్ అయిపోయాం. అసలు ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి రావడానికి లేదు. అసలు గణేష్ నిన్ను చూడడానికి వచ్చామయ్యా తండ్రి, కనీసం ఈ దర్శన భాగ్యమైనా కలిగించు తండ్రి అని అనుకున్నాను మనసులో. అప్పుడే లైన్ కొంచెం కొంచెం ముందుకు కదిలింది అండి. అసలు అసలు వినాయకుడికి చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఇవి వస్తారు కదా, చాలామంది వచ్చేసారు. నెక్స్ట్ ఇయర్ లోపైనా ఆ దేవుడు వాళ్ళందరి కోరికని తీర్చాలని, అందరు హ్యాపీగా ఉండేలా ఆ దేవుడు చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విఘ్నేశ్వరుని చూస్తుంటే. చాలా పెద్దగా ఉన్నాడు అసలు, చూస్తుంటే అలాగే చూస్తుండాలనిపిస్తుంది. కానీ మనం అనుకున్నంతసేపు ఏమో అక్కడ ఉంచర్లేండి, ఎందుకంటే చాలామంది వచ్చేసారు కాబట్టి వెంటనే బయటికి పంపించేస్తున్నారు. కానీ నాకు చాలా నచ్చింది అసలు. చాలా ఇంతమంది రావడం అసలు రియల్లీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది ఉంటారని అసలు. కానీ నాకు చాలా బాగా అనిపించింది గణేష్ని చూడడం. అండ్ బాయ్ బాయ్ గణేష.